నేను వచ్చేసా మీకోసం కంపారిజన్ కూడా తెచ్చేసా. ఈ రెండు మొబైల్స్ కెమెరా మొబైల్సే, అందుకే ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసా కెమెరాలో అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏ మొబైల్ బాగుంది అని. ఇలాంటి వీడియోస్ తెలుగులో మన ఛానల్లో తప్ప ఇంకెక్కడ దొరకవు. ఈ వీడియో అయిపోయేటప్పటికి మీరు ఒక్కటే అంటారు, సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ప్రైస్ నుంచి మొదలు పెడతాం. వివో V50 8+ 256 GB వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో 36,999 రూపీస్ ఉంది అండ్ ఆఫర్స్ లో 35,000 అలా వస్తుంది. T4 Ultra 8+ 256 GB 37,999 రూపీస్ ఉంది. 3,000 ఆఫ్ ఇస్తున్నారు, ఇది కూడా 35,000 కి వస్తుంది. సో రెండు ఒకటే సేమ్ ప్రైస్ కి వస్తాయి. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ మొబైల్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ లో ఏం వస్తాయి అంటే సేమ్ ఉంటాయి. ఫస్ట్ మీకు మొబైల్ ఉంటుంది, కేస్ ఉంటుంది, రెండిట్లో 90 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, Type A to Type C కేబుల్, అసలు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తున్నాం. నెక్స్ట్ మొబైల్ డిస్ప్లేలు వివో V50 వచ్చేటప్పటికి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. T4 Ultra 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. V50 1080p డిస్ప్లే, T4 Ultra 1.5K AMOLED డిస్ప్లే. సో ఆబ్వియస్ గా 1.5K డిస్ప్లే బాగుంటుంది. మీరు ఇక్కడ పక్కన పెట్టి నేను డిస్ప్లే క్వాలిటీ కూడా చూపిస్తున్నా చూడండి. రెండిట్లో కలర్స్ అంతా బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ స్లైట్ ఎడ్జ్ మాత్రం 1.5K డిస్ప్లే ఉంది కాబట్టి T4 Ultra లో ఇంకా బాగున్నాయి. ఇక్కడ కలర్స్ లో నోటీస్ చేయొచ్చు అండ్ ఆల్సో బ్లాక్స్ లో కానీ ప్రతి చిన్న వాటిలో మీరు కానీ డీప్ గా గమనిస్తే అప్పుడే నోటీస్ చేస్తారు. వీడియోస్ చూసేటప్పుడు మాత్రం ఈ T4 Ultra చాలా బాగా కనిపిస్తుంది వివో V50 కన్నా. రెండు క్వాడ్ కర్వ్ డిస్ప్లేలే, 4 సైడ్ కర్వ్ ఉంటది. వివో V50 లో 4500 పీక్ బ్రైట్నెస్ ఉంది అండ్ 1300 నిట్స్ HBM ఉంటది. T4 Ultra లో 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటది, 1200 నిట్స్ HBM ఉంటది. సన్లైట్ లో రెండు బాగానే కనిపిస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కొంచెం అడ్వాంటేజ్ మాత్రం వివో T4 Ultra ఉంటది. సో అన్ని సినారియోస్ లో కంపేర్ చేసిన తర్వాత వీడియోస్ అలానే సన్లైట్ లో ఎలా కనపడుతుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నాకు వివో T4 Ultra బాగా అనిపించింది. సో దీనివల్ల నేను T4 Ultra పాయింట్ ఇస్తాను. సౌండ్ విషయానికి వస్తే రెండిట్లో డాల్బీ అట్మాస్ లేదు. ఒకసారి మీరే సౌండ్ వినండి ఎలా ఉందో. చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టబడుతుంటా, చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టబడుతుంటా. నాకైతే రెండు మొబైల్స్ సేమ్ అనిపించే, పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే V50 లో వచ్చేటప్పటికి 6000 mAh బ్యాటరీ ఉంది. ఇది ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. ఒక రోజు అంతా ఫుల్ గా యూజ్ చేయొచ్చు మీరు. అంటే మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు ఈజీగా వస్తుంది. మాక్సిమం మీకు నైట్ వరకు కూడా ఛార్జింగ్ వస్తుంది V50. కానీ T4 Ultra లో 5500 mAh బ్యాటరీ ఉంది, కానీ ఈ బ్యాటరీని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు వీళ్ళు. నాకు మాక్సిమం ఒక 4 అవర్స్ 5 అవర్స్ అంతే ఛార్జింగ్ వస్తుంది బాగా ఎక్కువ యూజ్ చేస్తే. V50 లోనే ఎక్కువ బ్యాటరీ అడ్వాంటేజ్ ఉంది అండ్ రెండిట్లో 90 వాట్స్ చార్జరే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రీజన్ వల్ల నేను V50 కి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ వివో T4 Ultra విన్ అయిపోద్ది, ఎందుకంటే దీంట్లో Dimensity 9300+ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, కానీ BGMI మీరు 90 FPS లో ఆడుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ ప్లస్ లో 120 FPS సపోర్ట్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంది, కానీ ఇప్పటికీ అప్డేట్ ఇవ్వలేదు. నెక్స్ట్ అప్డేట్ లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అదైతే గ్యారంటీ ఇవ్వలేము. కాకపోతే దీనికి సపోర్ట్ అయితే ఉంది, ఎలాంటి టాస్క్ లైనా ఈజీగా రన్ చేస్తుంది. ఇంకా V50 విషయానికి వస్తే దీంట్లో Snapdragon 7th Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. మీరు పెద్దగా గేమ్స్ ఆడలేరు దీంట్లో, ఏదో బేసిక్ గేమ్స్ అప్పుడప్పుడు ఆడుకోవచ్చు, కానీ దీని అంత పవర్ఫుల్ అయితే కాదు. దీంట్లో ఇది చాలా బేసిక్ ప్రాసెసర్, ఎప్పుడో పాత ప్రాసెసర్. ఇది ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ ఇది. ఇంకా BGMI విషయానికి వస్తే మీరు 60 FPS లో ఆడుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి అసలు మీకు పొంతం లేకుండా వివో T4 Ultra గెలిచేస్తుంది. మీరు ఇక్కడ AnTuTu స్కోర్ కూడా చూడొచ్చు. 7th Gen 3 వచ్చేటప్పటికి 8 lakhs దాకా స్కోర్ చేసింది, కానీ Dimensity 7300 ప్రాసెసర్ వచ్చేటప్పటికి 2 million దాకా స్కోర్ చేసింది. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనం వివో T4 Ultra పాయింట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో కూడా వివో V50 లో వచ్చేటప్పటికి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. T4 Ultra లో లేటెస్ట్ LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఈ రీజన్ వల్ల కూడా వివో T4 Ultra విన్ అయిపోద్ది. ఇక్కడ వివో T4 Ultra మనం పాయింట్ ఇస్తున్నాం. నెక్స్ట్ కెమెరాస్ మెయిన్. ఈ వీడియో మెయిన్ గా చేస్తుంది కూడా ఈ డిపార్ట్మెంట్ కోసమే. మీరు క్లియర్ గా చూడండి, లాస్ట్ కి మీకు అర్థమైపోద్ది ఏది కొనాలో. అంతకన్నా ముందు మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్నాం. ఒకసారి మా ఎడిటింగ్ చూడండి, మా కష్టం. మేము అసలు ఎంత కష్టం పెడుతున్నాం అంటే ఒక్కొక్క వీడియో మీద మనకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వివో V50 లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అలానే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో మెయిన్ 3 కెమెరాలు జైస్ కొలాబరేషన్ తో వస్తున్నాయి. T4 Ultra లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి జస్ట్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇవన్నీ కాదు, ఫోటోస్ ఎలా వస్తున్నాయంటే దీంట్లో జైస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజ్లు ఉంటాయి. అది ఎక్కడ వరకు ఒక లిమిటేషన్ కూడా ఉంది ఈ మొబైల్ తో కంపేర్ చేస్తే. ఆ అడ్వాంటేజ్లు ఏంటంటే ఈ జైస్ కొలాబరేషన్ వల్ల కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ వస్తాయి. బయోటారు, బీ స్పీడ్,
సోనారు, ప్లానరు ఇలాంటివి కొన్ని ఉంటాయి. వీటితో తీస్తే చాలా బాగా వస్తాయి ఫోటోలు, వెనకంతా బ్లర్ కానీ మంచిగా అవుతాయి. ఇది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు రెండింటిని కరెక్ట్ గా కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను 23mm ఫోటోస్ పెడతాను. ఈ ఫోటో వచ్చేటప్పటికి రెండిట్లో 23mm లో తీసినట్వి మీకు మాక్సిమం 2 ఫోటోస్ సేమే అనిపిస్తాయి. కానీ బాగా గమనిస్తే వివో V50లో వచ్చేటప్పటికి కలర్స్ బాగుంటాయి. జూమ్ చేసి చూసినప్పుడు మాత్రం T4 అల్ట్రాలో ఫేస్ ను కొంచెం స్మూత్ గా చేస్తుంది. అండ్ ఆల్సో రెండిట్లో గమనిస్తే ఇది కొంచెం హార్ష్ గా ఉంది వివో V50 ఫోటోస్. కానీ T4 అల్ట్రావి కరెక్ట్ గా కొంచెం లైట్ గా స్మూత్ చేసి కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ 35mm ఫోటోస్. దీంట్లో కూడా కలర్స్ విషయానికి వస్తే వివో V50లో చాలా బాగున్నాయి. జూమ్ చేస్తే ఫేస్ వర్క్ మాత్రం వివో V50లో కొంచెం వైబ్రెంట్ గా ఉంది. T4 అల్ట్రాలో కొంచెం వార్మ్ కలర్ లో ఉంది ఫేస్. రెండు బాగానే ఉన్నాయి కానీ కలర్స్ మాత్రం నాకు బెస్ట్ అనిపించాయి వివో V50లో 35mm. అలానే 50mm ఫోటోస్ కూడా ఇవి కూడా సేమ్ ఉంటాయి. కలర్స్ కానీ అన్ని మీకు వివో V50లో బాగుంటాయి. ఇది సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు కదా, జస్ట్ మీరు 50mm వరకే చెప్తాను మీకు, చాలా బాగుంటాయి. బ్లర్ కూడా చాలా బాగా చేస్తుంది వివో V50 ఈ 50mm వరకు. సో ఇది కదా 23mm, 30mm, 50mm ఈ ఫోటోస్ వరకు కంపేర్ చేస్తే T4 అల్ట్రా కన్నా వివో V50లో నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల వివో V50లో 50mm వరకు బాగా వస్తాయి. నెక్స్ట్ పెరిస్కోపిక్ కెమెరా అని ఒకటి ఉంది దీంట్లో T4 అల్ట్రాలో. ఇక్కడ కథ మొత్తం చేంజ్ అయిపోద్ది. వివో V50లో జస్ట్ 50mm వరకే తీసుకోవచ్చు మనం, కానీ T4 అల్ట్రాలో 85mm, 100mm కూడా తీసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి తీస్తుంది ఫోటోస్. జస్ట్ మీరే చూడండి అంతే, అసలు ఎంత బాగా వస్తున్నాయో. మీరు ఏ ఫోటో చూసినా వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్, ఆ కలర్స్ కానీ అసలు డెప్త్ చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క ఫోటోకి. ఈ 35,000 ప్రైస్ రేంజ్ లో వేరే మొబైల్ అసలు దరిదాపుల్లో కూడా రాదు, అంత బాగా వస్తాయి ఫోటోస్ దీంట్లో. ఇలా 85mm, 100mm లో ఫోటోస్ తీసే వేరే మొబైల్ అసలు లేదు ఈ ప్రైస్ రేంజ్ లో. ఓన్లీ T4 అల్ట్రా మాత్రమే ఉంది. అండ్ ఫోటోస్ మాత్రం ద బెస్ట్ ఉంటాయి. ఈ ఫోటోస్ అన్ని పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి తీసిన ఫోటోస్, సో అందుకే చాలా బాగా వస్తున్నాయి. సో ఇది పోర్ట్రేట్ ఫోటోస్ విషయానికి వస్తే. నెక్స్ట్ నార్మల్ ఫోటోస్ కూడా చూద్దాం. రెండు ఫోటోస్ పక్క పక్కన పెట్టి చూస్తే అసలు మీకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. ఓన్లీ కొంచెం కలర్స్ వైబ్రెంట్ గా వివో V50లో వస్తాయి, T4 అల్ట్రాలో కొంచెం వార్మ్ కలర్ వస్తాయి. నెక్స్ట్ సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే ఇక్కడ కథ చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే V50లో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, T4 అల్ట్రాలో జస్ట్ 32 మెగాపిక్సెల్. ఇక్కడ ఫోటోస్ చూడండి, వివో V50లో వచ్చేటప్పటికి ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసిందో, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. కానీ T4 అల్ట్రాలో ఎడ్జ్ డిటెక్షన్ మొత్తం మిస్ అయిపోయింది చూడండి. సేమ్ ఫోటోకి ఇక్కడ చెవు దగ్గర అసలు ఆ జుట్టు చూడండి, అక్కడ ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయిపోయింది, సరిగ్గా బ్లర్ చేయలేదు. మీరు అక్కడక్కడ జుట్టు దగ్గర కూడా చూడొచ్చు, బ్లర్ అనేది మిస్ అయింది T4 అల్ట్రాలో. కానీ వివో V50లో చాలా బాగా వచ్చాయి. మీరు జూమ్ చేసి చూసినా కానీ V50లో T4 అల్ట్రా కన్నా చాలా బాగుంటాయి ఫోటోస్. ఇక్కడ నేను స్కైని పాయింట్ అవుట్ చేసి తీసుకున్నా చూడండి ఫోటో. ఇక్కడ ఫేస్ చూడండి, V50లో వచ్చేటప్పటికి స్కైని బాగా డిటెక్ట్ చేసింది, అలా నా ఫేస్ కూడా కలర్స్ బాగున్నాయి. కానీ T4 అల్ట్రాలో వచ్చేటప్పటికి స్కై సరిగ్గా లేదు, డైనమిక్ రేంజ్ సరిగ్గా లేదు, అన్న ఫేస్ కూడా కొంచెం బ్లాక్ గా వచ్చింది చూడండి. సో ఇక్కడ సెల్ఫీ ఫోటోస్ మాత్రం V50లో చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే V50లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 FPS వరకు వీడియో తీసుకోవచ్చు. కానీ T4 అల్ట్రాలో వచ్చేటప్పటికి 4K 60 FPS వరకు వీడియో తీసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో. వివో V50లో వచ్చేటప్పటికి 4K 30 FPS లోనే తీసుకోవచ్చు. కానీ వివో T4 అల్ట్రాలో 4K 60 FPS లో తీసుకోవచ్చు. అండ్ వాయిస్ కూడా డైరెక్ట్గా మొబైల్ ఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా వస్తుందో, కలర్స్ ఎలా ఉన్నాయో. నేను తిరుగుతున్న చెట్లు ఉన్నాయి వెనక ఎలా ఉందో, అండ్ ఇటు పక్క మొత్తం స్కై ఉంది, డైనమిక్ రేంజ్ ఎలా ఉందో మొత్తం ఒకసారి చూడండి. ఇటు పక్క గుడి ఉంది, గుడి సైడ్ కూడా తిరుగుతాను. అండ్ గుడి సైడ్ కూడా కలర్స్ బయట క్యాప్చర్ చేస్తుంది, నన్ను ఎలా క్యాప్చర్ చేస్తుంది, స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండు వీడియోస్ ఫ్రంట్ కెమెరా నేను తీస్తున్నాను. వివో V50లో 4K 30 FPS లో తీసుకోవచ్చు. కొంచెం వైడ్గా ఉంది, మీరు చూడొచ్చు. వివో T4 అల్ట్రాలో వచ్చేటప్పటికి 4K 60 FPS లో తీసుకోవచ్చు. కాకపోతే క్రాప్ అయింది, మొహం మీదకి వచ్చేసింది కెమెరా. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఏది కలర్ బాగుందో. అలాగే వెనక గ్రీనరీ అవన్నీ చెక్ చేయండి, ఏ కలర్లో అంటే వెనక గ్రీనరీ ఎలా ఉంది, మొత్తం దేంట్లో బాగుంది, నా మొహం దేంట్లో బాగుంది అని ఒకసారి చెక్ చేసుకోండి. రెండు మొబైల్స్లో పోర్ట్రేట్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరే చూడండి ఎలా వస్తున్నాయో. రెండు మొబైల్స్లో పోర్ట్రేట్ వీడియో తీస్తున్నాం ఇప్పుడు, మీరే చెప్పండి అసలు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రెండిట్లో బ్లర్ అవుతుంది బాగా, ఒకసారి చెక్ చేయండి. న్యాచురల్గా బ్లర్ అయిందా, ఏమన్నా మీకు నేను కదులుతున్నప్పుడు బ్లర్ ఏమైనా మిస్ అవుతుందా, అవన్నీ మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. నేను మొత్తం తిరుగుతా ఉన్నా చూడండి క్లియర్గా, ఎటుపక్క బాగా వస్తుందో అంటే ఏ మొబైల్లో బాగా వస్తుందో ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రెండు మొబైల్స్లో పోర్ట్రేట్ వీడియో ఇది, ఒకసారి చెక్ చేయండి కలర్స్ ఎలా ఉన్నాయో. నాకు T4 అల్ట్రా చాలా ముందుకు వచ్చేసినట్టు మొహం మీద కనిపిస్తుంది. ఇది వివో V50 వచ్చేటప్పటికి దూరంగా ఉంది, అంటే క్రాప్ అవ్వలేదు ఫ్రేము. నేను తిరుగుతూ ఉన్నా, వెనక కలర్స్ చూడండి. వివో V50లో వచ్చేటప్పటికి గ్రీనరీ చాలా బాగుంది, కానీ వివో T4 అల్ట్రా కొంచెం ఆరెంజిష్గా వచ్చింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
ఓవరాల్ గా రెండు మొబైల్స్ లో తీసిన వీడియోస్ పక్కన పెట్టుకొని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే బ్యాక్ కెమెరా నార్మల్ వీడియో, పోర్ట్రేట్ వీడియో రెండు T4 అల్ట్రాలో బాగున్నాయి. ఫ్రంట్ కెమెరా నార్మల్ వీడియో, పోర్ట్రేట్ వీడియో వచ్చేటప్పటికి V50లో బాగున్నాయి. ఇది కెమెరాస్ విషయానికి వస్తే ప్రతి డిపార్ట్మెంట్ టచ్ చేసే అనుకుంటున్నాను కెమెరాలో. ఇంకా ఫైనల్ గా కెమెరాకి ఈ రెండు మొబైల్స్ లో దేనికి పాయింట్ ఇస్తావో నన్ను అడిగితే నేను మెయిన్ గా బ్యాక్ కెమెరాని ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అందులో దీంట్లో పెరిస్కోపిక్ కెమెరా ఉంది. సో ఈ పెరిస్కోపిక్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. ఈ రీజన్ వల్ల నేను కెమెరాలో వచ్చేటప్పటికి T4 అల్ట్రాకి పాయింట్ ఇస్తున్నాను. ఇంకా సాఫ్ట్వేర్, సర్వీస్ సెంటర్స్ రెండు మొబైల్స్ ఒకటే కాబట్టి అన్ని సేమే ఉంటాయి. పంట చాయిస్ 15 తో వస్తుంది, ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. 3+4 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. సో వాటి గురించి ఇంకా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే రెండు సేమ్ కంపెనీ మొబైల్స్. ఫైనల్ గా మీరు అసలు ఏ మొబైల్ తీసుకోవాలి అని నన్ను అడిగితే వివో V50లో వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ల కన్నా డిసడ్వాంటేజ్లు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో పాత ప్రాసెసర్ యూస్ చేశారు అండ్ ఫుల్ HD+ డిస్ప్లే అండ్ కెమెరాస్ కూడా మాక్సిమం రెండు ఒకేలా ఉంటాయి. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ T4 అల్ట్రాకు ఉంటుంది పెరిస్కోపిక్ కెమెరా వల్ల. అండ్ 4K 60fps లో వీడియోస్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కన్సిడర్ చేసిన తర్వాత నేనైతే ఏం ఆలోచించకుండా T4 అల్ట్రా తీసుకుంటా. సో మీకు ఎలా అనిపించింది వీడియో? క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంత మంచిగా డీటెయిల్ గా కంపారిజన్ తెలుగులో దొరకడం చాలా కష్టం. మీరు లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం.